ఉంటున్నటువంటి అయోమయ స్థితికి ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నంతో ధర్మధ్వజ సంకల్పంతో చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది. అందులో భాగంగా నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి 24వ శ్లోకాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను నాయన, కొనసాగిస్తున్నాను. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అసోష్య ఏవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఎలాంటిదో మరోసారి చెప్పిందే అయినా మరోసారి చెప్తున్నారు. అంటే పదే పదే చెప్పడం, అదే కథల్లో పురాణాల్లో చెప్తే పునరుక్తి దోషం అంటారు నాయన. ఇప్పుడు మన టీవీలు చేస్తున్నది, మన మీడియా చేస్తున్నది అదే పని. పదే పదే అదే ట్రోల్ చేయడం. అదే ప్రకరణ గ్రంథాల్లో అయితే పునరుక్తి దోషం ఉండదు. ఎందుకంటే జటిలమైన విషయాలు చెప్తున్నారు గనుక 1కి 4 సార్లు చెప్పినా అక్కడ పునరుక్తి దోషం లేదు. ఇక్కడ శ్రీకృష్ణుడు మరోసారి చెబుతున్నాడు, అచ్చేద్యోయం, అది ఛేదింపడానికి, ముక్కలు చేయడానికి వీలు కానటువంటిది, దహించడానికి కానీ తడపడానికి కానీ ఆరబెట్టడానికి కానీ సాధ్యం కానిది. అలాగే అది నిత్యమైనది, సర్వవ్యాపకమైనటువంటిది. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్న చేప పాపకు నీటిలాగా అది సర్వవ్యాపకమై ఉన్నటువంటిది. చేపకి నీరు ఎలా సర్వవ్యాపకమో, ఆ సర్వవ్యాపకమైనది ఉంటేనే చేప యొక్క అస్తిత్వం ఉంటుందో, అలాగే ఆత్మ సర్వవ్యాపకము. ఆ సర్వవ్యాపకమైన దాంట్లో చేప పాపకులాగా ఈ దేహపు పాపలు ఉంటాయన్నమాట. కాబట్టి అది సర్వవ్యాపి, నిత్యమైనది, చెలించనిది, స్థాణువు, స్థిరంగా ఉండేది, సనాతనమైనది, ఎప్పటి నుండో ఉన్నది, ఎప్పటికీ ఉండబోయేది. కాబట్టి సనాతనమైనది, నూతనం కాదు, కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇది ఆత్మ. ఈ ఆత్మ చైతన్య రూపంలో ప్రాణుల శరీరంలో వ్యక్తీకరింపబడుతుంది. జడ రూపంలో ఇదిగో ఈ ల్యాప్టాప్లో, అదిగో ఆ కెమెరాల్లో, ఈ టేబుళ్లలో, ఈ చేతి వాచీల్లో, సర్వ పదార్థాల్లో జడ రూపంగా కనబడుతుంది. కానీ ఇంతకుముందు నేను మీకు చెప్పాను, హైజెన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ అన్సర్టెనిటీతో